మా చెల్లెల్ని తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు అందరం కలిసి మా ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. నీకు ఇక్కడ స్టార్ వచ్చిందా? అమ్మ ఎందుకు వెరీ గుడ్ అన్నదా? నా బంగారుతో వచ్చినా స్కూల్ పోతున్నా ఫ్రెండ్స్ అని చెప్తావు కదా. నిన్న ఎవరో బాత్రూమ్ లేస్తాం అన్నారంట, భయపడుతుంది. రోజు పొద్దున్న నుంచి ఏడుస్తుంది రానని. ఎక్కింది ఖుషి. బాయ్ ఫ్రెండ్స్. ఎన్ని చాక్లెట్స్ కావాలమ్మా? ఇంట్లోనే ఉంటావా? మరి పప్ప ఫీజు కట్టిండు కదా, నువ్వు గేమ్స్ ఆడుకుంటా అన్నావు అని. పప్ప ఏడిపోయిండో ఏమో, పప్పనన్నా దించొచ్చు. కార్లో పోదామా ఈరోజు మనం? హాయ్ ఫ్రెండ్స్, మా కుషమ్మ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా బంగారు తల్లి రెడీ అయిపోయింది. ఏమైందమ్మా? అగో మంచిగా మనం అట్లా వీడియోస్ తీసి పెడదాం యూట్యూబ్ లా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చలో రా. ద టైం 8 అవుతుంది. డ్రెస్ వేస్తుందా? స్కూల్ డ్రెస్ ఎందుకు అట్లా నొద్దు పెట్టా? పోవాలి. గేమ్స్ ఆడుకోవా నువ్వు పోయి? మరి ఖుషి 3 days నుంచి అస్సలు ఏడవలేదు. సో ఇది 4th day స్కూల్కి వెళ్ళడం. సో ఈరోజు అయితే అస్సలు పోనని ఏడుస్తుంది. స్నానం చేయించిన అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా డ్రెస్ వేద్దామంటే వస్తలేదు. రోజు పోతున్నావు కదా స్కూల్కి. అయ్యో నువ్వు ఏడవనుకున్నా ఏడుస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్, స్కూల్కి ఏమొద్దు, జస్ట్ మనం వీడియో తీద్దాం అని చెప్పి మాకైతే డ్రెస్ అయితే వేసిన ఏదో ఒకటి చెప్పి ఇంకా సైలెంట్గా డ్రెస్ అయితే వీడియోస్ అంటే మాత్రమే వేసుకుంటా, లేకపోతే వేసుకోనని చెప్పింది. సో ఇంకా వీడియోస్ కోసం అని చెప్పి ఇడ్లీ సాంబార్. నా బంగారు తల్లి. మేము ఇప్పుడు చూడండి ఫాస్ట్గా తినేస్తాం. టైం కూడా 8-10 అవుతుంది. 20 minutes టైం ఉంది. ఈమెనేమి ఈరోజు ఇట్లా చేస్తుంది. ఏందమ్మా? ఏడికో ఎందుకు బేటా? సరే నువ్వు ఫాస్ట్గా తిను. ఇంకొక 100 subscribers అయితే 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతా. సో ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేస్తున్నారో. 50K సబ్స్క్రైబర్స్ అయితే నేను ఒక మంచి పని చేస్తా అని చెప్పిన కదా. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్లాగ్లో 50K సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయితే ఏమో 8:25 అవుతుంది. ఈమెనేమో సరే స్కూల్కి ఏమొద్దని చెప్పి టిఫిన్ అయితే తినిపించిన. సో ఇప్పుడు మళ్ళీ స్కూల్ డ్రెస్ ఏనిస్తుందో ఏదో జుట్లో ఏనిస్తుందో ఏనిదో నాకైతే భయం అవుతుంది. 3 days మంచిగా పోయింది ఏడవకుండా, ఈరోజు ఏడుస్తుంది. శేఖర్ అన్న లేడు. ఏమైంది? ఏడవద్దు. ఏమైందమ్మా? అగో మంచిగా మనం అట్లా వీడియోస్ తీసి పెడదాం యూట్యూబ్ లా. సరే పోనీడు. సరే కూర్చో. అయ్యో జట్టు ఇచ్చుకున్నావా నువ్వు? నీ ఖర్చు స్కూల్లోనే మర్చిపోయేసి వచ్చినావా నువ్వు? పప్ప ఏడిపోయిండో ఏమో, పప్పనన్నా దించొచ్చు. కార్లో పోదామా ఈరోజు మనం? కార్లో పోదామా? హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు కార్లో పోతున్నామని చెప్పాలి, ఓకేనా? సరే ఏడవకు ఖుషి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏడవకు. రాత్రి ఏసీ రిమోటు కింద వలగొట్టినట్టుర్రు. ఏసీ ఊకే ఆఫ్ అయిపోయింది తెలుసా? నేను చెప్పినా కదా కింద వలగొట్టొద్దని. నువ్వేలేవా? మా ఖుషి ఏడుస్తుంటే ఇంకా టాపిక్ డైవర్ట్ చేసి ఏదో ఒక స్టోరీ అయితే చెప్పిన, ఇంకా ఆమె సైలెంట్గా ఉండడానికి. సో ఇక నేను జుట్లు వేయడం అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఖుషి ఎప్పుడు ఏడ్చినా సరేగా ఏదన్నా ఒక స్టోరీ లాగా చెప్తే తొందరగా డైవర్ట్ అయిపోతుంది. సో అట్లా నేనైతే డైవర్ట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మా ఖుషి కొత్త సాక్స్లు వేసుకుంటుంది ఈరోజు. మళ్ళా సెకండ్ పేర్. ఫస్ట్ పేర్ ఇడ పిండలేము, అందుకే సెకండ్ పేర్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఏడవద్దు ఖుషి. షాప్కి పోయి మనం కొనుక్కొని పోదామా?
సరే 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 ఆ? ఇంట్లోనే ఉంటావా? మరి పప్ప ఫీజు కట్టిండు కదా, నువ్వు గేమ్స్ ఆడుకుంటా అన్నావు అని. ఎందుకు బాగాలేవా? మా ఖుషి ఎంత ఏడ్చినా సరే కానీ ఎక్కువ మొండి చాతలు మొండిగా ఏం చెయ్యది. సో అట్లా అయ్యి ఆమెకు నేను ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటా ఇంకా ఆమెకు సాక్స్లు షూస్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాయడం. 3 days మంచిగా పోయి ఈ 4th day ఎందుకు ఏడుస్తుందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా కుషమ్మ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా బంగారు తల్లి రెడీ అయిపోయింది. 4th day స్కూల్. ఖుషి సాల్ ఖుషి, లేవు బేట లేవు, లేవమ్మా, ఏడవద్దు. నాడు షాప్కి పోదాం నాడు. నీకే డైరీ మిల్క్ అక్కడ సూపర్ మార్కెట్లో ఉంటావా? డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్. నడు నడు మరి నడు. దా దా, ఏడవద్దు దా. నువ్వు ఏడవకుండా పోతావు అనుకుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి అట్లా? సరేదా దానికి చాక్లెట్ ఇప్పిస్తుందా? సూపర్ మార్కెట్కి పోయి పోదందా మనం. దా, ఎన్ని చాక్లెట్స్ కావాలమ్మా? ఒకటేనా? సరే నడు పెట్టు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యా, ఎక్కింది అమ్మా, ఎక్కే ఎక్కే అమ్మా, ఎక్కింది ఖుషి. బాయ్ ఫ్రెండ్స్, స్కూల్ పోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, స్కూల్ పోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఓకే. బిస్కెట్ తీసుకుంటావా చాక్లెటా? చాక్లెటా? ఓ డైరీ మిల్క్ది చిన్న చాక్లెట్ ఇవ్వను. ఏకి 20 హ్యాపీయా? నిన్న ఎవరో బాత్రూమ్లో వేస్తామన్నారంట, భయపడుతుంది. రోజు పొద్దున్న నుంచి ఏడుస్తుంది రానని. సరే నేను వస్తారా, నేను వస్తుందా కదా నువ్వు. ఇగో స్కూల్ పోతున్నా ఫ్రెండ్స్ అని చెప్తావు కదా. అలా చేయకూడదు. అబ్బా నువ్వు నిన్న బాగా వచ్చావు కదా. ఇవ్వండి మేడం. అంతగానం ఖుషి ఏడుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చింది. అసలు స్టార్టింగ్ డేని మా ఖుషి సైలెంట్గా వెళ్తేనే నేను షాక్ అయినా. అట్లాంటిది 4th day ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అని మస్తు టెన్షన్ అయిన ఉండే. సో ఖుషికి లంచ్ బాక్స్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేను ఆమె ఏడుస్తుందని చెప్పి మార్నింగ్. సో అక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళ విలేజ్ జస్ట్ 2 kilometers. సో మమ్మీ దగ్గరికి వచ్చిన మా మమ్మీ మా పిన్ని ఇద్దరు వంట చేస్తున్నారు. సో మా పిన్ని గోకరకాయ కూర వండుతుంది. కోసం టమాటో కర్రీ కూడా చేసి ఇచ్చింది. బాక్స్ కూడా కట్టి రెడీగా పెట్టేసారు. నేను కూడా కొంచెం తిని మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినా ఖుషి కోసం. ఏదైనా అర్జెంట్ వర్క్ మీద మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చి పోవాలి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. రైల్వే గేట్ ఉంటుంది, ఈ గేట్ పడితే అయితే ఎంత ఇబ్బంది అవుతుందో. సో లంచ్ బాక్స్ కోసం నేను ఫాస్ట్కి వెళ్దామని వెళ్తే ఆడ 1/2 hour లేట్ అయింది. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళి లంచ్ బాక్స్ రిటర్న్ చేసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మా ఆయన బయట చెట్ల దగ్గర కొంచెం వర్క్ చేస్తున్నాడు. సో ఇంకా ఆయన టిఫిన్ చేయలేను అన్నాడు. సో ఆయన కోసం నేనైతే ఇడ్లీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసిన. సో ఫుల్ వర్షం పడుతుంది. సో అందుకే ఖుషిని కార్లో తీసుకొద్దామని అయితే వెళ్తున్నా. అయ్యో బొట్టు పోయినట్టుంది, స్టిక్కర్ ఊసిపోయినట్టుంది. అది చూసుకోలేను. ఫాస్ట్గా వర్షం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి వచ్చేసిన తొందరగా. దీనికోసం కూడా కామెంట్స్ పెట్టకండి. వచ్చేసినాము స్కూల్ దగ్గరికి. ఖుషి స్కూల్ దగ్గరికి వచ్చేసిన. ఖుషి చూడంగానంటే నా కారులో వచ్చినావా అంటది. సో ఇక్కడ స్కూల్ దగ్గర వర్షం పడతలేదు కదా, నేను అక్కడ మా విలేజ్లో వర్షం పడ్డదని నేను కారు తీసుకొచ్చిన. కారులో వచ్చినావా అని అంటది చూడండి. వచ్చిందా నా బిడ్డే, నా బంగారు తల్లి ఖుషి వచ్చినా. నడు ఖుషి, బాయ్ చెప్పవా? బాయ్ వద్దు. నడు. నువ్వు ఎందుకు ఏడ్చినావు? పొద్దున ఎందుకు ఏడ్చినావు? పొద్దున వచ్చేటప్పుడు ఇప్పుడు కారులో వచ్చిన
వర్షం పడ్డది బిడ్డ ఆ పార్టీలో, అందుకే వర్షం పడ్డదంటే ఎందుకు అంటావు? స్కూల్ నుంచి ఇంకా బయటికి వచ్చిందంటే చాలా నార్మల్గానే మస్తు క్వశ్చన్స్ వేస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఘోరమైన క్వశ్చన్స్ వేస్తూనే ఉంది కంటిన్యూగా. సౌందర్య పిన్ని దగ్గరికి పోదామా? నీకు ఇక్కడ స్టార్ వచ్చిందా? అమ్మా ఎందుకు? వెరీ గుడ్ అన్నదా? నా బంగారు తల్లి నువ్వు. వెరీ గుడ్. ఎందుకు ఏడ్చినవే? ఎందుకు ఏడ్చి? నీకు చాక్లెట్ ఇచ్చినాగా, తిన్నావా? ఓకే పోదామా ఇంటికి? సరే పోదాం. చలో సాన్వి పిలు. మా ఖుషి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత ఎల్లాడుతుందో అయ్యా. మా చెల్లెల్ని తీసుకొచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు అందరం కలిసి మా ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. రండి రండి రండి. ఖుషిగాడు ఎంత క్యూట్గా ఉన్నాడు రా. ఇప్పుడు వండుకొని సాయంత్రం లేస్తే స్నాక్స్ చేసి ఇస్తాం మీకు, ఓకేనా? సరే సరే పండుకో. సరే పండుకోండి. ఇట్లా కాదు, అటు సైడ్ పెట్టాలి, ఏసీ ఎక్కువ అవుతుంది మళ్ళీ ముక్కులో పోతుంది. అటు సైడ్ పండుకోండి మంచిగా, సౌండ్ రావద్దు ఇప్పుడు. మా ఆయన కెమెరా పెడితే మాటలే రావు, ఎప్పటికీ అలవాటు అవుతుందో. ఎగ్ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 3 గుడ్లు తెచ్చాను ఫ్రెండ్స్, 6 రూపాయలకు ఒకటి అంట ఫ్రెండ్స్. ఎగ్ రైస్ చేసే వాళ్ళని లాస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించను డ్యూ టు సమ్ రీజన్స్. ఫైనల్గా ఎగ్ రైస్ అయితే లాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్. నేను చేస్తలేను ఫ్రెండ్స్ ఇది, కానీ ఎవరు చేస్తారో నేను చూపించను ఫ్రెండ్స్. సో మార్నింగ్ ఇడ్లీ పిండి ఉండే, దీంతో మా ఆయనకి దోశ వేసి ఇచ్చిన, దోశ మీద ఎగ్ వేసి ఇచ్చిన. మా చెల్లెలకి చాయ్. సో ఇంత బ్యూటిఫుల్ దోశని నేను మా ఆయనకి తీసుకుపోతే రియాక్షన్ చూడండి. చాయ్ చెప్పు. చాయ్ పెట్టినా ఏం చెప్పు? థ్యాంక్స్ చెప్పు. ఇట్లా ఫోల్డ్ చేయాలి, పొయ్యి బంద్ చేయాలి, దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చెల్లెలకి ఇవ్వాలి. దోశ ఎందుకు వేసినవే? నీకే ప్రేమతో వేస్తే ఎందుకు వేసినావు అంటే ఇప్పుడు దాకా రైస్ తిన్నా కదనే. ఏం దొడ్డుగా అవుతాయి. బాగుందా నిషమా? నచ్చిందా? ఏం ఎక్స్ప్రెషన్స్ లేవు నీ ఫేస్లో, తినుకుంటా పందిలాగా. బాగుందా? నచ్చిందా సాన్వి నీకు? నచ్చిందా? ఏంటిది అది? దోశ. దోశ, ఎగ్ దోశ. మంచిగా పండుకొని లేచిర్రు. ఇప్పుడు ఫుల్ ఫోన్లో బిజీ వీళ్ళిద్దరు. పాపం సాన్వికి ఫోన్ ఇస్తలేరని చెప్పి టీవీ చూస్తుంది. అంతేనా? ఫోన్లే, నీకు నేను స్పెషల్ బిర్యానీ చేస్తా, ఓకే? బిర్యానీ అవుతుంది, రైస్ అయితే అయ్యింది, దానిపైన వేయడమే. గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది. నిషమా బాగుందా? ఖుషి బాగుందా?
నైట్ 11:30 అవుతుంది, ఇంకా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు పండుకోకుండా. సో రేపు సాటర్డే కాబట్టి సాటర్డే సండే స్కూల్ ఉండదంట ఖుషికి. సో ఎంతసేపు అన్న ఆడుకొని అని వదిలేసిన. సో ఫైనల్గా 11:30 వరకు అయితే ఆపి ఇప్పుడైతే పడుకోబెడుతున్నాం. టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్, గుడ్ నైట్. నువ్వు చెప్పు. లైక్, బాయ్.